సో థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ అనేది ఇస్తే ఎట్లున్నారంటే అది ఏ పనైనా చేస్తే మొత్తం చేయాలి, సగం చేయొద్దు. ఆర్ యూ రెడీ? సగం చేయడానికా మొత్తం చేయడానికా? సో ఏదైనా మీ జీవితంలో, అంటే ఓన్లీ నేను ఈ బిజినెస్ గురించి మాట్లాడట్లేను, మీ జీవితంలో తీసుకున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు పట్టుకున్నారంటే, అరే వాడు పట్టినాడంటే వదలడు, లేకపోతే వాడు ముట్టలేదు అంటే దాని జోలికి పోడు. ఎస్ ఆర్ నో? సో నేను కూడా అదే కేటగిరీ. సో కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన, ఎందుకంటే వదలలే ఇక పట్టినప్పటి నుంచి. సో మీకు కూడా అంతే. ఫస్ట్ మీరు స్టిక్ అవ్వడం నేర్చుకున్నారంటే సక్సెస్ అవ్వచ్చు ఈజీగా. సో ఎంతమంది రెడీ ఉన్నారు? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మేము వర్లిచ్చి చంపుతాం జనాన్ని. సో ఎందుకంటే సక్సెస్ అంత ఈజీగా రాదు. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. అవునా? నిజమేనా? సో నిజంగా అడుగుతున్నా, ఎంతమంది నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? సక్సెస్ ఇంకొంతమంది ఆలోచిస్తారు అంటే ఏంటిది అదని. కొంతమంది ఏమనుకుంటారు, హ్యాత్ తొక్కలో ఏముంది చేతులు ఎత్తేదని. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఎస్ సార్ నో? నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కోట్లు ఇవన్నీ వేసుకుంటూ వస్తే చెప్పిన ఇది కిరాయివేనా అని చెప్పేసి, ఏమో నాకు తెలియదు కదా. సో మీకు ఆ రైట్ ఉంది, మీరు అనుకోవచ్చు కూడా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీకు ఆ ఛాన్స్ ఉంది, మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మేము అనుకున్నాం, కొత్తదేం కాదు అది. సో మాకు కూడా తెలియదు. ఎందుకంటే ₹1 పెట్టుబడి పెట్టకుండా లక్షలలో ఇన్కమ్ సంపాదించవచ్చు అని అంటే అంత పిచ్చోళ్ళకే కనబడుతున్నాం అంటాం మనం. ఎస్ ఆర్ నో? ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఆల్రెడీ మనం కొన్ని డబ్బులు వేసి ఖరాబ్ అయ్యి రోడ్డు మీద ఉన్నాం. ఎస్ ఆర్ నో? మనము, మన తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషనో ఎవరో. అవునా? సో నేను కూడా అదే కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని. అంటే నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ పరిచయం అయింది నాకు 2012 సంవత్సరంలో. సో నేను కూడా ఏమనుకున్నానంటే, అరే డబ్బులు పెట్టకుండా డబ్బులు వస్తాయంటే మంచిదే కదా, పని చేసి సంపాదించుకోవచ్చు. సో కానీ ప్లాట్ఫామ్ కూడా ఇంపార్టెంటే. సో ఎట్లాంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం అనేది కూడా నేను అనుకున్న డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లోనే ఉన్నాను, నేను కూడా సంపాదించుకోగలను అని. కానీ సుమారుగా 8.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని. సో అక్కడి నుంచి నేను క్విట్ అయిపోయి బయట వచ్చేసి తర్వాత నా ఫ్రెండ్స్ అంతా కొంతమందితో కలిసి ఒక LED మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మునిపే నేను డబ్బులు పోగొట్టుకొని ఉన్నాను. సో ఇందులో వచ్చి డబ్బులు పెట్టే దాంట్లో డబ్బులు సంపాదించుకుంటాం కదా అంటే, సో ఇది కూడా 6 monthsలో సుమారుగా 28 lakhs వెళ్ళిపోయినాయి. సో అవి ఇవి ఒక దగ్గర వేస్తే మనం ఆల్మోస్ట్ 45 lakhs మైనస్లో ఉన్నాం. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నాకు తెలిసింది ఒక్కటే, మా నాన్న చిన్నప్పటి నుంచి మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నాము, అన్ని పనులు చేయడం వచ్చు, పొలం పనులు కావచ్చు, డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉండొద్దు, విలేజ్ వెళ్ళిపోదాం అనే ఆలోచనతో అక్కడ వెళ్ళిపోయాను. సో ఎప్పుడు కూడా నేను ఊరిలో ఉండలేదు. ఏ రోజు కూడా 2 రోజులు 3 రోజులు నేను ఊరిలో ఉన్న దాఖలాలు లేవు. పొద్దుగాల పోయినామంటే సాయంత్రం వచ్చేవాడిని, లేదంటే సాయంత్రం పోతే మరుసటి రోజు పొద్దుగాల వెళ్ళిపోయేవాడిని హైదరాబాద్. సో ఒక్కసారిగా సుమారుగా 20-30 రోజులు ఊరిలో ఉండేసరికి జనాలందరూ ఏమనుకున్నారంటే, అరే వీడు హైదరాబాద్ లేదో దొంగ పని చేయొచ్చిండు అందుకే వచ్చి ఊరిలో ఉన్నాడు, లేకపోతే వీడు ఊరిలో ఎందుకుంటాడు అని. సో ఆ మాట ఈ మాట వచ్చి మా మదర్ దగ్గరికి వచ్చేసి, మా మదర్తో ఎవరో అన్నారంట, మీ కూడా ఏదో వేసి అందుకే ఊరిలో వచ్చిందంట కదా అనేసరికి మా అమ్మ వచ్చింది, నువ్వు హైదరాబాద్లో పోయి అడుక్కోనైనా తినగానే ఊరిలో ఇక్కడ మాత్రం ఉండొద్దు, వెళ్ళిపోను ఈరోజే అని. సో నిజంగా అంటే చూడండి, ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఒక పర్సన్ అంటే అంత ఈజీగా ఏం రాదు సక్సెస్. కొన్ని దాటాల్సి ఉంటుంది, కొన్ని ఈదాల్సి ఉంటుంది, కొన్ని దుంకాల్సి ఉంటుంది, కొన్ని ఏమంటారు కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. సో నేనేమంటే ఈ జీవితాన్ని నువ్వు గెలవాలంటే కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వ్యక్తిని చూసారేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వ్యక్తిని మీరు చూసి ఉండరు కూడా. సో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అవమానించబడాలి, తర్వాత ఇబ్బందులు పాలవ్వాలి, తర్వాత ఆ అవమానాలే ఒకరోజు సన్మానాలుగా మారే రోజు వస్తుంది. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇక్కడ కూర్చున్న లేడీస్ జెంట్స్ చాలా థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు, మీకు కూడా చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయా లేవా? మా ఇంట్లో ఇట్లా బయటకి తిరిగేదానికి పర్మిషన్ ఉండదమ్మా, మీ ఇంటి సంగతి ఏమో మాకు తెలియదు కానీ అన్నట్టు లేరా? ఉన్నారా లేరా? బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్తుంటే జనాలు మనలో ఉల్టా పాల్టా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చూస్తారో మనకు అర్థం కాదు. అట్లని చెప్పి పోయి అడగలేము, తగ్గు పెట్టుకోలేము కదా.
పోనీ ఎవరి పాపం వాడితే అని మన పనికి వెళ్తే వచ్చేలోపే ఇంటి దగ్గర ఒక పెంట ఉంటుంది ఆల్రెడీ. ఏంటంటే ఏమో మా ఇంట్లో అయితే అట్లాంటివి లేవు, ఇట్లా బయటకు వెళ్ళి తిరిగి ప్లాన్లు అంట బిజినెస్లు అంట ఏందో అవి. సో అంటే తెలియదు కదా ఎవరికి, వాళ్ళ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ మొరిగిన కుక్క కల్లా మనం గుండ్లు కొట్టుకుంటూ వెళ్ళలేం, రాళ్ళు వేస్తూ వెళ్ళలేం కదా. సో వదిలేస్తూ పని చేస్తూ పోవాల్సి ఉంది. అక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో, ఎవరైతే మీ అత్తయ్య గారు ఉన్నారో, ఎవరైతే మీ మామయ్య గారు ఉన్నారో, సో వారితో మనకు పని ఉందని గుర్తుంచుకోండి. పక్క వాళ్ళతో మనకు పనిలే. సో మనం ఏమనుకుంటామంటే పక్కుడెవడో అంటే మనం తీసుకెళ్ళి మన ఫ్యామిలీలో కొంచెం వాటిని న్యూసెన్స్ లాగా క్రియేట్ అయినప్పుడు అది పెద్దదైపోతుంది, మన జీవితం ఆగమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మన వంటింట్లో గిన్నెలతో ఇట్లనే ఉండిపోవాలని ఉందా? మనకంటూ ఒక ప్రత్యేకమైన లైఫ్ని చూడాలనుకుంటున్నామా? మనకంటూ ప్రత్యేకమైన ఒక లైఫ్ స్టైల్ చూడాలనుకుంటున్నాం కదా. సో చూడాలనుకుంటున్నప్పుడు మరి కొన్ని ఇబ్బందులు రావా, కొన్ని అవమానాలు రావా, సో వాటన్ని ఆటుపోట్లు రావా? వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. సో మా మిత్రులు ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరూ ఏమంటే సిచ్యువేషన్ ఏముంటుందంటే ఏదన్నా చేయాలా కానీ లైఫ్లో గెలవాలన్న ఆలోచన తప్పన ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో మాకు కూడా ఉండింది. సో కానీ దానికి ఎన్ని పేర్లు ఉంటాయంటే అసలు నాకు తెలిసి ఒక అబ్బాయికి పేర్లే ఉండవు. ఇంకా వాడి పేరు మర్చిపోతారు. పోరంబోకు, చిల్లరగాడు, ఎన్ని తిట్టాలో అని తిడతారు. 2012 నుంచి నేను ఈ మార్కెట్లో ఉంటే సో నాకు కూడా అవే ఎదురైనాయి. సో ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా ఇక్కడ, మీకన్నా ఐడియా ఉందా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందని? తెలీదు. ఇప్పుడే 2025లోనే డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ లేకపోతే 2012లో క్లారిటీ ఉంటా? వీడు దొంగ పని తప్పించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళ అన్న పోయి పని చేస్తే ఆ డబ్బులు ఎత్తుక్కొని వీడు రోడ్లపైన తిరుగుతున్నాడు, గప్పాలు కొడుతున్నాడు వీడు, కార్లు బెంజులు అని. ఇవి మా బిరుదులు. రెండోది, మేము ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళిపోతే ఫంక్షన్లో ముందలేమో మా ముందలు ఎట్లా మాట్లాడేటోళ్ళంటే ఏరా సీను బాగున్నావా అంటుండే, అన్న బాగున్నానే అదే అన్న. ఇంకా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడేనా నేను చెప్పి నవలగాడు. ఇవి బిరుదులు ఒకప్పుడు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు, వీడు ఏ పనికి కూడా వీడు వర్త్లెస్ క్యాండిడేట్, వర్త్ఫుల్ క్యాండిడేట్ కాడు, వీడు వర్త్లెస్ క్యాండిడేట్. అంటే మీరు కూడా ఒకవేళ సక్సెస్ అవ్వాలంటే జనాలు మిమ్మల్ని వెలివేయబడాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అంత ఊరికే రాదు, సక్సెస్ అంత ఊరికే రాదు. సో కానీ ఈరోజు సినిమా వేరు, అది వేరు, తర్వాత మాట్లాడదాం, అది టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఈరోజు మీరు చాలా దూరం నుంచి ఇక్కడ వచ్చారు, చాలా నాలెడ్జ్ తీసుకోవాలి. సో మీరు కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. సో నేను ఏమంటున్నానంటే నేర్పించగలగాలంటే ముందు నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, అవునా? సో ముందు నేర్చుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నేర్పిలేరు, సంపాదించలేరు, బిల్కుల్ మాట. సో ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే నేర్పించాలనుకున్నారో వాళ్ళు ముందుగా డిసైడ్ అవ్వాల్సింది నేను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి అని. సో ఇక్కడ కోరిక, తీరిక, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో మీ భవిష్యత్తు. సో కోరిక, నాకు ఏదైనా ఒక మంచి కారు కావాలా, ఒక ఇల్లు కావాలా, ఒక డ్రీమ్, పెద్ద డ్రీమ్. దాని తర్వాత తీరిక, నాకు టైం దొరికినప్పుడు నా డ్రీమ్ని చూసుకోగలగాలి, నేను వెళ్ళి అది దగ్గరన ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడగలగాలి. తర్వాత అది వచ్చేంత వరకు కూడా ఓపిక ఉండాలి. సో ఈ మూడు ఏ జీవితంలో ఉంటాయో ఆ జీవితం విజయవంతమైన జీవితం అని చెప్పారు. కానీ ఇక్కడ ఆలోచిస్తే కోరిక ఉన్నవాడికి తీరిక ఉండదు, తీరిక ఉన్నవాడికి ఓపిక ఉండదు, ఓపిక ఉన్నవాడికి కోరికలే ఉండవు. ఎస్ ఆర్ నో? నిజమేనా నేను మాట్లాడేది? సో నేను అంటున్నా, మీరు డ్రీమరేనా? హలో, మీరు డ్రీమరేనా? మీకు డ్రీమ్స్ ఉన్నాయా? నిజంగా నిజంగా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎవరి డ్రీమ్ ఏముందో ఒకసారి చెప్పండి చూద్దాం. మేడం చెప్పండి. మంచి ఇల్లు కట్టాలని సార్. సో వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నెలకు 10 లక్షలు కావాలంటే మధ్యసారికి. నేను భూమి పైన లేకపోయినా నా పిల్లలకి సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్, 3 generations ఆఫ్ ఇన్కమ్. సో మేడం ఏవో చెప్తున్నారు మేడం, మీరే డ్రీమ్ హౌస్, డ్రీమ్ హౌస్, ఒక మంచి కారు, మంచి ఇల్లు. లేడీస్ అంతా ఇంటాన్న 1 కిలో బంగారం అంటారు కానీ ఎవరంటలేదు. అంటే వాళ్ళ సారోళ్ళు ఇంటికాడ ఏమండి తులం అన్నప్పుడలే నువ్వే బంగారం, నీకెందుకు బంగారం అన్నట్టు రాదు. సో వాళ్ళు దానికే అలవాటైపోయినట్టున్నారు.
సో ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయా? ఎస్ సార్ నో? కొంతమంది నన్ను చాలా సీరియస్గా చూస్తున్నారు, నాకు భయం అవుతుంది. ఏంద్రా నువ్వు డ్రీమ్ అని హైదరాబాద్ నుంచి వచ్చి అనరా మీ? సో నిజంగా డ్రీమ్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఒక్కసారి నేను ఒక చిన్న క్వశ్చన్ అడదాం అనుకున్నా. మీరు చేసే పని ద్వారా మీరు మీకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? హలో, ఇప్పుడు మీ అందరికీ ఒక పెద్ద ఇల్లు కావాలా, పెద్ద కారు కావాలా, లగ్జరీ లైఫ్ ఉండాలి, బ్యాంకులో డబ్బులు ఉండాలి, గోల్డ్ కొనాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫారెన్ ట్రిప్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కావాలంటే కూడా మీరు ఎస్ అన్నారు, అవునా? మరి ఇవి పొందే ఏమంటే సిచ్యువేషన్ మీ దగ్గర ఉన్నదా? మీరు చేస్తున్న పని వల్ల అది సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది అంటే ఇది మీకోసం కాదు నేను మాట్లాడేది. అస్సలు సాధ్యం అవ్వదు అంటే నేను మీకోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సో నాకు కూడా డ్రీమ్స్ ఉండే, చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలి. అందులో నేను ఈరోజు టాపిక్ కూడా డిఫైన్ ద డ్రీమ్, 10 core స్టెప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా. సో టాపిక్లో భాగంగా డిఫైన్ యువర్ డ్రీమ్, డిఫైన్ ద డ్రీమ్. సో నేనేమంటున్నానంటే మీ డ్రీమ్ గురించి మీరు ఆలోచిస్తారో లేదో కానీ డ్రీమ్స్ కంటే ముందు పక్కోడు ఏమంటాడో అని ఆలోచిస్తాం మనం. ఎస్ ఆర్ నో? మన ఇంట్లో ఒక ఫోటో పెడతాం, ఏదో ఒక హౌస్ ఫోటోనో ఒక మంచి బ్యూటిఫుల్ కార్ ఫోటోనో పెడితే మన వాళ్ళు ఏమన్నారు, కానీ పక్కింటోడికే బాధ అవుతుంది. ఏంది నువ్వా ఈ కారు కొంటావా, ఇది ఇల్లు కొంటావా నువ్వు, సరే బియ్యం బస్తాలో బియ్యం ఉన్నాయా చూడరా బై ఫస్ట్ నువ్వు అంటాడు. ఇక నువ్వు డ్రీమ్ గీయడబోతాం. ఎస్ ఆర్ నో? అంటే ఎవడో మనల్ని భయపడిస్తే వాడికి భయపడి మన డ్రీమ్ పైన మట్టి పోసి తిరుగుతూ ఉంటాం మనం, అవునా? కానీ నేను తిరగలే. సో నా డ్రీమ్స్ పైన నాకు చాలా క్లారిటీ ఉంది. సో నా డ్రీమ్ని నేను ఎప్పుడు ఎలివేట్ చేసుకుంటేవాడిని. నా ఇంట్లో హాల్లో చాలా దర్జాగా గుమ్మానికి ఎదురుగా, ఇది గుమ్మం ఉంది అంటే ఆ ఎదురుగా నేను డ్రీమ్ చార్ట్ రాసి ఉండేవాడిని. ఎవడు ఏమని అనుకొని వాడు చచ్చిపోని, కానీ నా డ్రీమ్ మాత్రం నాది. వేసారును నేను అదే కమిట్మెంట్తో పనిచేసిన. సో ఆ డ్రీమ్ చార్ట్లో నీట్గా రాసిన ఏమని, పెద్ద ఇల్లు కావాలా, 4 బెడ్రూమ్లు ఉండాలి, నా ఇంట్లోనే సినిమా థియేటర్ ఉండాలి, ఇవన్నీ రాసి పెట్టుకున్నా. తర్వాత దాని పక్కనే ఇంత పెద్ద ఇల్లు పెట్టి మళ్ళీ సైకిల్ పెట్టలేము కదా, ఒక మంచి కారు ఉండాలి, ఒక బెంజ్ కారు ఉండాలి. దాని పక్క పంట రాసుకున్న మా అమ్మకి బంగారు గాజులు వేపియాలని. మా అమ్మ లాస్ట్కి వచ్చి అన్నది, మిగతా అన్న ఉంచుకోగా నా బంగారం తీసేయరా అయ్యారా వాళ్ళు వస్తారా. ఆమె అందులో ఉండిపోయింది. ఫారెన్ ట్రిప్స్ తిరగాలి, డబ్బులు సంపాదించాలి, 2023 వరకు నేను కరోడుపతి కావాలని చెప్పి రాసుకున్నా. సో ఇవన్నీ రాసుకొని పెట్టుకున్నా, తీసుకుపోయా అతికిచ్చేసిన. చిన్నది, ఇంత చిన్న పోస్టర్ ఆఫ్ మీరు ఇట్లా పెట్టేసిన. కరెక్ట్గా 1 నెల రోజులు ఉన్నది ఆ పోస్టర్. తర్వాత ఇంటికి చుట్టాలు వస్తారు కదా, వాళ్ళకి ఏం పని ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు చూసిపోదామని వస్తారు. వాళ్ళు ఏం పని వాళ్ళకి. వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, ఎవడా ఇది రాసింది అంటారు. మావాడ చిన్నోడు రాసినట్టు ఉండదు. వాడికి మతి లేదా, మీకు మతి లేదా? ఓడన్నా చూస్తే నవ్వుతాడు, అది తీసేది ఫస్ట్. వెంటనే మా ఫాదర్ పోయి దాన్ని తీసేస్తుండే. మళ్ళీ నేను ఇంటికి వచ్చినప్పుడు కనబడబోతుండే, ఏంది నా పేపర్ ఎటు పోయింది అని అంటే మా నాయన నాతో లొల్లు పెట్టుకుంటుండే. హట్ నువ్వు అదో చేస్తావు ఏదో చేస్తావు, మా ఇజ్జత్ ఎంత పోతుంది, అది ఇది నువ్వు చేసేది లేదు, నరికేది లేదు, ఆడ పెద్ద పేపర్ పెట్టినావు. అరే నీకు అవసరమేమి, నా డ్రీమ్ కదా అది. పోయి మళ్ళీ దాన్ని ఏం చేసి ఈ హాఫ్ని తీసి నువ్వు తీసేస్తున్నావని పెద్దది డ్రీమ్ రాసిన, ఇంత పెద్దది. మళ్ళీ సేమ్ పోస్ట్ పెట్టినాం. మళ్ళీ 2-3 నెలల తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ తీసేసిండు. నెక్స్ట్ టైం పోయి చెప్పిన ఈ చార్టు మళ్ళీ కింద ఇంకొక చార్ట్ పెట్టిన. ఇక ఈసారి పోతే గోడ మొత్తం బొమ్మలే రాపిస్తా అని చెప్పిన డైరెక్ట్గా. ఇక ఎట్లా దూడుదాం రాపిస్తాం. మళ్ళీ ముట్టలే మా ఫాదర్ దాని జోలికి పోలే. కానీ నా కమిట్మెంట్ అట్లనే ఉండే, నేను అట్లనే పని చేసిన. ఎవడు ఎన్నని అనుకొని, ఎవడు ఏమని అనుకొని, వాడి లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఆ రోజు నన్ను ఏదైతే తిట్టినారో ఏమంటారు, నా పైన బురద చల్లినారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దండం పెడతా వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు నన్ను నొప్పించకపోయి ఉంటే నేను ఈరోజు కరోడుపతి అయ్యేవాని కాదు. ఈ క్రెడిట్ గోస్ టు నా ఎవరైతే ఏమంటారు ఎనిమీస్కి. ఇవన్నీ
సో ఆ రోజు అక్కడ పెట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని, మా అమ్మ వచ్చి కూర్చొని అది పెట్టిపోయినావు, వాడెవడో వస్తాడు, నీకు బుద్ధి లేదా అంటాడు, నువ్వు పోతావు దేశ సంచార లెక్క పోతావు, నైట్ వస్తావు, మా అయ్యరా తీసుకుపోయి బెడ్రూమ్లో అతుకు పెట్టుకోరా, డోర్ కింద, డోర్ వెనకాల, లేకపోతే బాత్రూంలో పెట్టుకో, నువ్వే చూస్తావురా, ఎవడొద్దురా చూడొద్దురా, వాళ్ళందరూ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని నేను చెప్పిన. మా అమ్మ దగ్గర పోయి కూర్చున్నా, ఎవరో సోఫా మీద కూర్చుంటే ఆమె కింద పోయి కూర్చొని అమ్మ అంటే చెప్పు నాయన అని. ఆమెకు భయం నేను ఏం మాట్లాడుతున్నా అని. సో ఆమె ఏమన్నది అంటే, నేనేమన్నా అంటే రాబోయే 3-4 సంవత్సరాలలో మన ఇంట్లో సినిమా థియేటర్ ఉంటుంది, ఆ సినిమా థియేటర్లో నేను కూర్చోబెడతా, నీ కోసం నేను లెగ్ పీస్ ఫ్రై చేసి నేను నీకు ఇస్తా అని చెప్పిన ఆమెకి. నీకు నమ్మకం ఉంది కదా, ఆమెకు లేకుండే. ఆమె ఏం చెప్పింది తెలుసా, నీకు దండం రా, ఇది నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనగ్రా మా అయ్య ప్లీజ్ రా అని చెప్తుండే. సో అట్టెట్టు ఉంటుంది, నేను అంటే వాళ్ళతో కానీ అనకపోతుండేవాను. కానీ ఆమెకు చెప్పినాను. కానీ ఎగ్జాక్ట్లీగా 3.5 yearsలో అదే సినిమా థియేటర్లో ఆమెను కూర్చోబెట్టి KFC చికెన్ లెగ్ పీస్ తినిపించిన ఆమెకి. దట్ ఈజ్ మై డ్రీమ్. ఈ డ్రీమ్కి ఎంతోమంది చూడగాళ్ళు వచ్చిర్రు, మధ్యలో ఏదేదో చేసిపోయినారు, కానీ నేనేం పరిచయం కాలే. నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉండే, నేను ఎవ్వడి గురించి ఆలోచించలే, నా పక్కోడి గురించి నాకు అసలు అవసరం లే. నువ్వు గెలుస్తా అంటే చెప్పు, ఒక రవ్వ పని చేస్తా నీ దగ్గర వచ్చి, లేదు అంటే నీ తిప్పల నువ్వు, నా తిప్పల నేను పోతా, నువ్వు అరచు గీ పెట్టు చచ్చిపో, నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా, ఎందుకంటే నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది. ఎస్ ఆర్ నో? మీకు కనుక పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంటే మిమ్మల్ని భగవంతుడు తప్ప ఎవడు కూడా మిమ్మల్ని చెడపలేడు. సో నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది ఇళ్ళల్లో ఇట్లనే డ్రీమ్ పోస్టర్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు? ఎంతమంది డ్రీమర్లు చూడండి. అందరికీ కావాలా, బంగారం కావాలంటే మాకు కావాలా, ఇల్లు కావాలంటే మాకు కావాలా. అరే రాసుకున్నోడికి పోతుంది, అది రాయకుండా వదిలేసిన వాళ్ళకి పోవట్లే. ఎందుకు సార్ ఇది రాస్తేనే ఎందుకు వస్తుంది అంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదే నిజం, అది జరిగి తీరుతుంది. నిజమేనా? పవర్ ఆఫ్ యూనిటీ. కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నిజమేనా? పవర్ ఆఫ్ సబ్మిషన్. భగవంతుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, సో ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ అయి ముందుకు సో నిన్ను ఈ భూమి మీద ఎవడు ఆపలేడు. ఇవి నిజమేనా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నిజమా కాదా? నిజమా కాదా? ఏంది మరి మీరు ఇట్లా తయారయ్యారు? నేను పోతా హైదరాబాద్ ఇక. సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నిజమా కాదా? నిజమా కాదా? నువ్వు ఏదైతే చూస్తావో దాన్నే చూస్తూ చూస్తూ ఉంటే సేమ్ నీ లైఫ్ అట్లా మారిపోతుంది అని ఎంతమంది నమ్ముతారు? నిజమా కాదా? చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అవునా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? ప్రెగ్నెంట్ ఉన్నారు, ఒక తల్లి ప్రెగ్నెంట్ అయినారు. సో ఇంటి నిండా చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకుంటారు. వేసారునో? ఎందుకు? నాకు కూడా అట్లాంటి బాబే కావాలి, అట్లాంటి పాపే కావాలి, అట్లాంటి క్యూట్ బేబీ కావాలి. అవునా? నెక్స్ట్ అట్లనే జరుగుతుందా? జరగదా? జరుగుతుందా? అట్లా అని చెప్పి అందరు పెట్టుకున్నారా? ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే పోస్టర్స్ అందిస్తారు. నిజానికి వాళ్ళ డ్రీమ్ కూడా అట్లనే ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఒక ఇంట్లో రోజు లొల్లవుతుందండి. ఒక ఇంట్లో పక్కనిటోడు చూస్తుండు 2 నెలలు 3 నెలలు అయింది. బిల్కుల్ చెప్తా 3వ నెలల నుంచి వీళ్ళింట్లో లొల్లి స్టార్ట్ అవుతుంది. అవునా కదా? అవునా కదా? ఎట్లా అవుతుంది అని అడగండి, అది కూడా చెప్తా. వాడి ఇష్టము, వాడు ఎవడు లొల్లి పెట్టుకుంటూ వాళ్ళ ఇష్టం. అది నీకెందుకు చూసే అవసరం ఏముంది? నువ్వు చూస్తున్నప్పుడు ఊరుకుంటుందా? ఏముందా నువ్వు గోకే గానింటి మీద వాడు చూస్తావు, నీకేం పని లేదా, నీకేం పిల్లలు లేరా, నీకు అది లేరా, నీకు ఇది లేరా అంటే నువ్వు నన్నంటవా అని వీడు లొల్లిస్తాను. అదే లొల్లి షురు అవుతుంది. ఎస్ సార్ నో? లొల్లి కావడం ఎంతసేపు? సెట్ చేయడం కష్టం, విడగొట్టడం చాలా ఈజీ. అవునా కదా? సో డిఫైన్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధించి తీరుతారా? సో కానీ డ్రీమ్ చాట్ లేదు మన దగ్గర. కత్తి లేకుండా యుద్ధం వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి కూడా కత్తి పట్టుకొని పోయి గెలిచిరు. ఎస్ ఆర్ నో? ఆ గడ్డ మీద ఉన్నాం మనం.
మరి మనము ఒక ఆయుధం లాంటి దీన్ని వదిలేస్తే మనం ఎట్లా సక్సెస్ అవుతాం? సో ఈరోజు నైటు ఇంటికి వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నా డ్రీమ్ చార్ట్ రెడీ చేసి గోడ మీద పెట్టేస్తా సార్. ఫైనల్ ఇక మాటే లేదంటూ ఎంతమంది ఒకసారి చూడాలనుకుంటున్నా. నిజంగా పెట్టని వాళ్ళ గురించి మాట్లాడట్లే, ఎవరైతే డ్రీమ్ చార్ట్ పోస్ట్ చేస్తారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. లేదు సార్ మేము ఎంజాయ్ చేస్తామంటే మీ ఇష్టం. అది 50,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. కానీ ఈరోజు ఆ డ్రీమ్ చార్ట్ పెట్టిన కాబట్టి 2.5 కోట్ల రూపాయలు, ఇప్పుడైతే 3 కోట్ల రూపాయల ప్రాపర్టీలో ఉంటున్నా. ఈరోజు నేను ఉంటున్నా. దాంతోపాటు నాకు డబ్బులు కావాలా. నా హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షలు ఉంది వెస్టీజ్ నుంచి. దాంతోపాటుగా నాకు డ్రీమ్ కార్లు కావాలన్నా ఒకటి స్కోడా వచ్చింది, 2 ఫోర్డ్ ఇండివర్ వచ్చింది, 3వ కారు ఇంకొక 4-5 రోజుల్లో రాబోతుంది. వర్త్ ఆఫ్ 1 crore బెంచ్ తీసుకోబోతున్నాయి. సో దాంతోపాటుగా చాలా లైఫ్ మారిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఫండ్స్ చేస్తున్నాం, డబ్బులు ఎర్న్ చేస్తూ ఉన్నాం. సో డబ్బులు రావడమే కాదు, వచ్చిన డబ్బులతో కూడా మళ్ళీ డబ్బులు సంపాదించే ప్లానింగ్లో మేము ఉన్నాము. సో మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మేము పెట్టుకున్న డ్రీమ్ వల్ల. అంటే మరి మీ డ్రీమ్ పోస్ట్ చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఏదైనా మీరు విని ఆచరిస్తే మీ సక్సెస్ ఉంది, విని వదిలేస్తే మీ ఫెయిల్యూర్ ఉంది. అర్థమవుతుందండి? విని దాన్ని ఆచరిస్తే మీ సక్సెస్ అక్కడే ఉంది, విని దాన్ని వదిలేస్తే ఫెయిల్యూర్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, శ్రీనివాస్ వడ్డేమని చెప్పిండు కదా, ఇవాళ కాళ్ళకి ఇక గంటలు కట్టుకొని అయినా సరే ఇక మనం పోయి ఇవాళ డ్రీమ్ చార్ట్ రాయాలి ఇక ఏమన్నా సరే అని. ఈ నుంచి ఇంటికి పోయింది నాకుంటుంది. అది ఇంటికి పోయిన తర్వాత సుట్టపోడు వచ్చి పోదాం దాంటే పోతుంది అది. ఎస్ సార్ నో? ముందే మనం తెలంగాణలో కాబట్టి అది వెళ్ళిపోతుంది, దాన్ని పోనీయొద్దు. ఒక మునీశ్వరుడు కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వెళ్ళిపోయి, మునీశ్వర నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నా, నాకు సక్సెస్కి దారి చూపించండి అని. సో అప్పుడు మునీశ్వరుడు కళ్ళు తెరవకుండానే ఈ వైపున ప్రయాణం చెయ్యు, నీకు సక్సెస్ వస్తుంది అని. సో ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. ఒక పెద్ద గుంత ఉంటే అందులో పడిపోయినాడు. అరే అట్లా ఇట్లా తిప్పలు పడి బయట వచ్చేసి మళ్ళీ మునీశ్వర్ దగ్గరకు వచ్చిండు. స్వామి నేను సక్సెస్ కోసం నేను దారి అడిగితే నువ్వు నన్ను గుంతలో పడేసావు, నేను నిజంగా సక్సెస్ కావాలనుకుంటున్నాను. అవునా, అయితే ఇదే మార్గం నుంచి వెళ్ళు అని. మళ్ళీ సేమ్ వైపు చూస్తే మళ్ళీ వెళ్ళిపోయిండు, గుంతలో పడిండు, మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అప్పుడు మునీశ్వరి దగ్గరికి వచ్చి కోపంతో అడుగుతుండ ఆయన, ఏం స్వామి నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నా, నువ్వు నాతో జోక్ చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడు కళ్ళు తెరిచి, నాయన నువ్వు అడిగింది నిజమే, సక్సెస్ వైపు అడిగావు, నేను చెప్పింది కూడా నిజమే, నువ్వు సక్సెస్ వైపు ఇక్కడనే వెళ్ళాలని. నువ్వు వెళ్ళిపోతున్నావు, గుంతలో పడుతున్నావు, వెనక్కి వస్తున్నావు, గుంతలో పడిపోతున్నావు, వెనక్కి వస్తున్నావు. వెనక్కి ఎందుకు వస్తున్నావయ్యా? ముందుకు అడుగయ్యి, అక్కడే ఉంటుంది సక్సెస్. ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వలేడు. నువ్వు ఫెయిల్యూర్ని నువ్వు తీసుకోకపోతే సక్సెస్ని ఎన్నటికీ తీసుకోలేవు అని. ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు. సో ఆయన సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే బల్బుని కనుగొన్నాడో అది ఎన్నిసార్ల తర్వాత, 1000+ టైమ్స్ తర్వాత. ఎస్ సార్ నో? ఓ ట్రైన్లో పోతుంటే అది చేస్తే కూడా ట్రైన్ మొత్తం పోయింది. అయినా ఆయన వదిలేసిండా? ఒరే ఇది నాతో కాదురా ఆయన వదిలేసిండా? కానీ ఈరోజు సక్సెస్ అయిందా లేదా? ఎన్ని జనరేషన్స్ డబ్బులు తింటున్నాయి? ఎస్ సార్ నో? సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, అందులో అంత పెద్ద కష్టము లేదు. ఆ కష్టం అంతా మీ మైండ్లో ఉంది. ఆ మైండ్ని కంట్రోల్ చేయగలిగితే చాలు, మీరు 100% సక్సెస్ అయిపోవచ్చు. సో మీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే మీరు 50% మీరు సక్సెస్ అయిపోవచ్చు, 100%. సో ఆర్ యూ రెడీ? సో నెక్స్ట్ వన్. తర్వాత విషయానికి వస్తే బుక్స్, సిడీస్ అండ్ ఫంక్షన్స్, మీటింగ్స్. ఎంతమందికి బుక్కులు చదవడం అంటే ఇష్టం? ఎంతమందికి? సో అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్ అది. నాకు ఒకప్పుడు పుస్తకాలు చదవడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నిద్ర ఎప్పుడైనా రాకపోతే పుస్తకం పట్టుకునేవాళ్ళు, నిజంగా చెప్తున్నా. సో నిజంగా ఆ పుస్తకం పడితే నిద్ర వచ్చేది, పోయి పడుకునే వాళ్ళం. నేను ఏ ఎగ్జామ్కి వారం రోజులు కూర్చొని చదవలే. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు పొద్దుగాల స్టార్ట్ చేసి ఇక కఠోర శ్రమ, డ్యూటీ చేసినట్టు చేసేటోళ్ళం, అదేదో రాసేటోళ్ళం, కొట్టి పాస్ అయ్యేటోళ్ళం అంతే. సో మనం యావరేజ్ స్టూడెంట్ తప్పిస్తే క్లవర్ స్టూడెంట్ కూడా కాదు. సో
నిజమండి, మీరు నవ్వినా నవ్వకపోయినా నేను చెప్పేది నిజం. సో ఎందుకంటే నేనంత క్లవర్ స్టూడెంట్ కాదు. సో రేపు ఎగ్జామ్ ఈరోజు పొద్దుగాల నుంచి బట్టి కొట్టాలా. మేము ఒక ఫార్ములా రెడీ చేసుకునేవాడిని. ఒక లెసన్ నుంచి ఒక లెసన్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ ఇదే, ఇంకంతే. నిజం, ఏదన్నా నువ్వు అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఒక 10 లైన్లు రెడీ చేసుకొని పెట్టుకున్నావు, పలానా లెసన్లో ఇది ఆన్సర్, బస్ అంతే. ఇంకా నువ్వు ఏమన్నా రాసుకో, నువ్వు ఏమన్నా ఇచ్చు, నేనైతే రాసేది ఇదే. అట్లనే ఉండేది. కానీ నేను 50%లో పాస్ అయ్యేవాడిని ఎప్పుడు. నేను అదే ఇంప్లిమెంట్ చేసేవాడిని, అట్లనే వచ్చేవాడిని. సో ఈ చీమలు ఈగలు ఇచ్చిపెట్టుడు నాకు రాలే కానీ, సో ఇదొకటి నాకు అలవాటైంది. అది అట్లనే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. సక్సెస్ అంత ఈజీ అయ్యి కాదు. సో నేనేమంటున్నా అంటే ఒకసారి ఈ పుస్తకాలు చదవకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పూర్తిగా ఉండేది కాదు. ఒకరోజు నేను మా గురువు గారు ఉన్నారు, జంగయ్య గారు అని ఉండే. సో ఆయన ఒకరోజు ఒక పుస్తకం నాకు సజెస్ట్ చేశాడు, నువ్వు ఈ పుస్తకం చదవాలి, చాలా ఇంపార్టెంట్ అంటే. నేను చెప్పా, ఈ పుస్తకాలు చదివే లుల్లే బళ్ళనే బంద్ చేసిన, మళ్ళీ నువ్వు వీడికి వచ్చినాక డబ్బులు ఇస్తావంటే పుస్తకాలు ఇస్తే ఎక్కడ పోవాలని. సరే నీ ఇష్టం బా, చదివితే చదువు లేకపోతే లేదు, కానీ ఈ బుక్ నీకు సూటబుల్ అవుతుంది అని చెప్పిండు. కానీ ఆ రోజు నేను చదవలే. పుస్తకాన్ని తీసుకుపోయి అటిక పైన పెట్టాను. 8.5 సంవత్సరాల టైం వేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత 45 లక్షల అప్పులో ఉన్నప్పుడు ఆ అట్టిక పైన దొరికింది ఆ పుస్తకం. అరే ఈయన నా కోసం అని ఎందుకు ఇచ్చిండి ఈ బుక్, నేను ఎందుకు చదవకపోతే. ఒకసారి ఇప్పుడైతే పని లేదు కదా, మనం విఐపీలం ఏం కాదు, పోనీ అట్లన్నా చదివి ట్రై చేద్దామని చెప్పి చదవడం స్టార్ట్ చేసిన. ఆ పుస్తకం చదివిన తర్వాత నా లైఫ్ అనేది 360 డిగ్రీస్లో యూటర్న్ అయింది. సో ఆ పుస్తకం పేరు చెప్పాలా? ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే పుస్తకం చదివా. అంటే ఆయనకు కూడా అర్థమైంది, ఒరే నువ్వు ఎక్కడో పోయి యాక్సిడెంట్ అవుతుందిరా, నువ్వు బిజినెస్లో ఉరుకుతావు, దానికి స్పీడ్ బ్రేకర్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, ఇది స్పీడ్ బ్రేకర్ అని ఆయన నాకు చెప్పిండు. కానీ మనం వినలే. ఒకవేళ ఆయన నాకు ఆ పుస్తకం ఇచ్చినప్పుడే నేను చదివుంటే 8.5 సంవత్సరాల టైం వేస్ట్ చేసుకునేవాడిని కాదు. ఈరోజు నేను 10 lakhs అనేది తక్కువ అని అనుకుంటా. నాకు తెలిసి ఈరోజు నేను more than 50 lakhs సంపాదించేవాడిని. ఆ 8 సంవత్సరాల నా టైం నేను తీసుకురాగలనా? ఎస్ ఆర్ నో? హలో, తీసుకురాగలనా? సో మీరు అదే తప్పు చేయొద్దు. మీకు ఏదైతే మీ అప్లైన్ లీడర్ ఉన్నాడో, సో అతను మీకోసం ఏదైనా మాట్లాడుతున్నాడు, మీకోసం ఏదైనా చెప్తా ఉన్నాడు అంటే మాత్రం తూచి తప్పకుండా ఆ పనిని ఇమీడియట్గా ఫినిష్ చేయండి. అతనికి వాల్యూ ఇవ్వండి, రెస్పెక్ట్ చేయండి, కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ముందుకు తీసుకోవాలి, ఎలా నిన్ను ఒక పిన్లో చేంజ్ చేసి కూర్చోబెట్టాలి అని అతనికి చాలా బాగా తెలుసు. మీ తల్లిదండ్రులకి చెప్పాలా? మీకోసం, మీ ఫుడ్ కోసం అడగాలా? ఎస్ ఆర్ నో? మీరు తలకాయలు ఊపుతుంది సౌత్ ఆఫ్రికా భాష. నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పోయి రావాలా? భగవంతుడిచ్చిన నోరుతో మాట్లాడదాం, అయితే ఎస్ లేకపోతే నో. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇదే ఫాలో అయిదాం, ఓకేనా? తల్లిదండ్రులకు అడగాల, పిల్లోడికి అన్నం పెట్టకు, అది ఇది చేయి అని చెప్పాలా? ఎందుకు? వాళ్ళకి తెలుసు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నిజమా అబద్ధమా? నేను కూడా ఒక మాట చెప్తున్నా, ఈ బిజినెస్లో నువ్వు గెలవాలి అంటే నీ అప్లైన్కి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. సో నిన్ను ఎక్కడైనా నిల్చోబెట్టగలిగిన వ్యక్తి ఆయన. సో ఆ పుస్తకం నన్ను చాలా మార్చేసింది. ఆ తర్వాత వెస్టీజ్ని ఓ రేంజ్లో బిజినెస్ బిల్డ్ చేసినాం. ఈరోజు DUCD గోయింగ్ VMCMలో ఉండబోతున్నాం వితిన్ షార్ట్ పీరియడ్లో. సో మరి చదువుదామా? పుస్తకాలు చదువుదామా? జూమ్ మీటింగ్ అనేది వెరీ మోస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ సెషన్. శ్రీనివాస్ వడ్డెమాను రోజు మీ ఇంటికి రాకపోయి ఉండొచ్చు, కానీ శ్రీనివాస్ వడ్డెమాను మీ రోజు మీ ఇంటి దగ్గర వినిపిస్తాడు. అర్థమైందా? నిజమా కాదా? నిజమా కదా? సో ఒకరోజు జూమ్ మీటింగ్ వినడం ద్వారా ఒక 50 లక్షలు సంపాదించే వ్యక్తి, ఒక 20 లక్షలు సంపాదించే వ్యక్తి, ఒక 10 లక్షలు సంపాదించే వ్యక్తి, ఒక 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీకు మంచి మాటలు చెప్పిపోతారు. ఇట్లాంటి మంచి మాటలు చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అవకాశం వస్తుంటే ఎందుకు దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం మనము? చలి పెడుతుంది సార్, వర్షం వస్తుంది సార్,
ఎండాకాలం కదా, నైట్ ఉబ్బరిచ్చింది, తెల్లవారుజామున కొంచెం చల్లగాలి వచ్చేవరకు నిద్రపోయినా. ఈ నిద్ర ఎప్పుడు పోతావు తెలుసా? మనిషి 20 ఏళ్ళకి వస్తాడు, 60 ఏళ్ళ తర్వాత గుంతలో పెడతారు, ఆ తర్వాత మొత్తం నిద్రపోతాడు. ఎస్ సార్ నో? మళ్ళా లేపి ఎగ్జామ్ ఉందన్నట్టు ఎవడు లేడాడా. ఇంకొకటి, తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నీళ్లు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సిచ్యువేషన్ బాగాలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నిద్రపోకుండా చచ్చిపోయిన వాళ్ళు లేరు ఈ భూమి మీద. ఎస్ సార్ నో? ప్రధానమంత్రి మన దేశ రక్షకుడు 4 గంటల నుంచి 4.5 గంటలు నిద్రపోతాడు. ఏం కాలేదు, మంచిగా ఉన్నాడు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? కానీ మనం మాత్రం నెత్తి పట్టేస్తారు సార్. మళ్ళీ తెల్లారితే పని చేయనికే రాదు సార్, నాకు నిద్ర లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మనం చెప్తాను అంటే నేను ఒకటే చెప్తా, చెప్పేటోడికి సాకులు, చేసేటోడికి పని ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మీరు సాకులు చెప్పేవారా, పని చేసేవాళ్ళ? సాకులు చెప్పేవాళ్ళ, పని చేసేవాళ్ళ? సాకులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. ఒకవేళ ఉంటే ఇది మీకోసం కాదు. ఎస్ సార్ నో? ఇది మీకోసం కానే కాదు. సో ఎవ్రీ మార్నింగ్ జూమ్ మీటింగ్ వింటే నాకు ఖురాన్ విన్నట్లు అనిపిస్తుంది, భగవద్గీతను విన్నట్లు అనిపిస్తుంది, నాకు బైబిల్ ఏదైతే అది విన్నట్లు అనిపిస్తుంది. సో నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది. సో భగవంతుడు రా వచ్చి నువ్వు నన్ను కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని వచ్చిండా? వచ్చిన దాఖలాలు మీకు ఎవరైనా చెప్పారా? ఒకటే చెప్పిండు, భగవంతుడు వరాలియడు, శాపాలియడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలను ఎవరైతే బిలీవ్ చేస్తాడో వాడు కరోడుపతిగా తయారవుతాడు. సో మీరు ఆ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్గా నిలబడిపోతారు. అదే అవకాశాన్ని మీరు తీసుకొని వంటి పట్టుకొని మీరు దానికోసం 6 నిమిషాలు పని చేసుకుంటూ వెళ్తే అక్కడ మీ సక్సెస్ అనేది 100% ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా పుస్తకం చదవడం, రెండోది జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ అనేది వెరీ పవర్ఫుల్. ఏమంటారంటే ఓం బూమ్ బుష్ అని చెప్పి మనిషిని ఏమంటారు, ఒక మంత్రం చేసేదే మీటింగ్. ఎస్ సార్ నో? 4 గోడల మధ్యలో కూర్చొని నేను మీకు 2 గంటలు ప్లాన్ చెప్పినా మీకు అది అర్థం అవ్వదు. ఎస్ సార్ నో? ఎందుకంటే నువ్వు గోడలు, ఫ్యాన్లు, బొమ్మలు ఇవే చూస్తావు, మనిషిని చూడు. ఏందో చెప్పు మాటలు. కానీ ఇదే ఈ మీటింగ్లో ఇదే శ్రీనివాస్ బర్త్డే మనం మాట్లాడుతుంటే నువ్వు ఫ్యాన్ దిగి చూస్తావా? నువ్వు గోడలు చూస్తావా? సో ఇక్కడ డిసిషన్ మేకింగ్ అయ్యేది మీటింగ్స్లోనే. నువ్వు మళ్ళా పుట్టేది మీటింగ్లోనే, పునర్జన్మ అంటారు కదా. సో ఫీల్ అంటే మనం ఏమంటాం అంటే డిసైడ్ అవుతాం, ఎమోషనల్గా డిసైడ్ అవుతాం, ఫీల్ అవుతాం. అరే ఇతనితో అయినప్పుడు నాతో ఎందుకు కాదు, ఇతను చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను, ఈయన సంపాదించినప్పుడు నేను ఎందుకు సంపాదించలేనని మనము ఆలోచించమా? అక్కడ మీ స్టార్ట్ అవుతుంది సక్సెస్. సో కాబట్టి ఎవరైతే పుస్తకాలు చదువుతూ, మీటింగ్స్ వింటూ, తర్వాత ఫిజికల్ మీటింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో వారు 100కి 1000% సక్సెస్ఫుల్ రేషియోలో ఉంటారు. ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు.